దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. మనం దేవునికి చేయవలసిన ప్రార్థనలో 5 భాగాలు ఉంటాయి. మొట్టమొదటి పాపపు ఒప్పుకోలు. మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని మన దేవుని సన్నిధిలో నిజాయితీగా ఒప్పుకోవాలి. మొట్టమొదటిది. రెండవది దేవుణ్ణి ఆరాధించడం. మనలోని పాపాన్ని ఒప్పుకుంటేనే కానీ ఆయన్ని ఆరాధించడానికి మనకు అర్హత రాదు. దేవుడు యొక్క గుణలక్షణాలను బట్టి, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్పవాడో, వాటన్నిటిని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన భీకరత్వాన్ని బట్టి ఆరాధించడం. మూడవది కృతజ్ఞతాస్తుతి. ఇంత గొప్ప దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి, సూచక్రియలు, మహాద్భుత క్రియలు, మనకిచ్చిన ఆ గొప్ప రక్షణ బట్టి, మనకిచ్చిన ఈ మంచి జీవితాన్ని బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన వాటన్నిటిని బట్టి మూడవది కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నాలుగవది విజ్ఞాపన ప్రార్థన. మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, మన కుటుంబ సభ్యుల కోసం, బంధువుల కోసం, కొలీగ్స్ కోసం, గ్రామ ప్రజల కోసం, పట్టణ దేశం కోసం, అందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేయటం నాలుగవది. ఐదవది వ్యక్తిగత ప్రార్థన. మన కోసం, మన వ్యక్తిగత అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం చేసేది వ్యక్తిగత ప్రార్థన. ఈ విధంగా మన ప్రార్థన 5 భాగాలుగా ఉండాలి. మొట్టమొదట ఖచ్చితంగా పాపపు ఒప్పుకోలు చేయాలి. ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించాలి. ఆ తర్వాత ఆయన మనకు చేసిన గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఆ తర్వాత మనుషులందరి కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, తోటి వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మన కోసం మనం వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. ఇలాగున మన ప్రార్థన ఉంటే అది ఒక క్రమం. దేవుడు అలాగున మనల్ని దీవించును గాక. ఆమేన్.